రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు జిల్లా కోర్టు ఎదుట నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఆ మేరకు సోమవారం నిజామాబాద్ బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశమై న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని తీర్మానించింది. అనంతరం జిల్లా కోర్టు ప్రధాన ద్వారం ముందు నల్ల బ్యాడ్జ్లతో నిరసన ప్రదర్శన చేశారు. న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని, వాటి నివారణకు ప్రభుత్వం తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వసంతరావు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టెన్యూర్ పీపీ విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే పార్టీ అని సిఆర్పిసి ప్రస్తుతం ఉన్న 35 బిఎన్ఎస్ యాక్ట్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి న్యాయవాదుల దాడుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే న్యాయవాద ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా తమ ఆందోళనని రెండుతో ఉధృతం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర చర్యలు తీసుకోవాలా, న్యాయవాదులకు ఒక ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాం. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ